హత్య కేసులో మరి మెయిన్ అప్రూవర్ షేక్ దస్తగిరి. మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు వీళ్ళు. షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు, ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు. మరి డాక్టర్ చైతన్యారెడ్డి, సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి, హూ ఇస్ ఇన్ హైదరాబాద్ జైల్, మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట. ఇంకెవరు డాక్టర్లు లేరా పెడతానికి? మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి? అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు, డాక్టర్ కాదు, వెళ్ళాడు. మరి శివశంకర్ రెడ్డి ఆయన వియ్యంకుడు, పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి, చైర్మన్. మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది. నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు, సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు, మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే రిస్క్లో పడతామని చెప్పినట్టుగా మరి నేను కడప వాసుల ద్వారానే స్పష్టంగా విన్నా. ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వారి ద్వారానే, అదే జైల్లో ఆ సమయంలో ఉన్నవారి ద్వారానే. మరి అతను జైల్లో ఉన్నప్పుడు ఎలాగా వెళ్ళి కలవగలిగారు అనేది పెద్ద ప్రశ్న. ఏదో రకంగా ఆ కేసు నుంచి రేపు మాపు బయటపడితే పీటీ వారెంట్లు, ఇంకేయో కేసులు, పెట్టి కేసులు. అరే సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టిన వాళ్ళకి పెట్టి కేసులు పెడతాం ఓ లెక్క. ఇప్పుడు నా కల్లోకి వచ్చి నన్ను బెదిరించేయడానికి కూడా కేసులు పెట్టగలిగిన మహానుభావులు ఆంధ్ర పోలీస్ శాఖ వారు. మరి ఇలా సునీత మీద కేసు పెట్టారు, వారి భర్త మీద కేసు పెట్టారు, సిబిఐ మీద కేసు పెట్టినా నేను ఎప్పుడు చూడాల. సిబిఐ అధికారి మీద, ఎస్పీ మీద కేసు పెట్టారు, ప్రధాన అప్రూవర్ని వేరే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. శివశంకర్ రెడ్డి గారు అబ్బాయి కాకుండా ఇంకా డాక్టర్లు లేరు అక్కడ జైల్లో. ఇక్కడ జైల్లో తండ్రి ఉంటే అలా జైల్లో ఉన్నవారికి సేవ చేయాలని చెప్పి ఒక సహృదయ భావంతో అక్కడ సేవలు చేయడానికి వెళ్ళారా కడప జైల్లో? అంతకుముందు కూడా వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళక ముందు కూడా అలా సేవలు చేసేవారా అన్నదమ్ములు? జైలు వెళ్ళి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. మరి దానికి సమాధానం ఏమిటి? డాక్టర్ సునీత చాలా అప్రమత్తంగా ఉండాలి. రేపు ఫిబ్రవరి 5వ తారీఖు ఈ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, చేయాలి. రేపు దస్తగిరికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఒకవేళ దస్తగిరి ఈ రకంగా మార్చి చెప్పినా దానికి కారణం అఫ్కోర్స్ ఒకసారి 164 స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత కూర్చొన్నా చెల్లదు, కానీ ఏదో ఒక బెనిఫిట్ కోసం, కనీసం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా నాకు తెలిసింది. అందుకని ముందుగా అలర్ట్ చేస్తున్నా. ఇక ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనుకోండి. త్రూ వల్లభనేని బాలశౌరి, అతని అనుచరుడైన దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా మరి స్టార్ట్ చేసిన సినిమా వ్యూహం. అందులో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా వారి పేరులతోనే చాలా నీచంగా మాట్లాడించిన డైలాగ్స్ అన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. మరి ఇప్పుడు యాజ్ ఎ ఫిలిం మేకర్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ ఆన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఈస్ ఎ బిగ్ డైరెక్టర్. ఆయనకి నాకు ఈ రకంగా సినిమా చేసి పెట్టమని అడిగితే ఆయన చేసి పెడతారు. రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో సినిమా చేయమంటే కూడా అడిగితే, రిక్వెస్ట్ చేస్తే, నేను స్క్రిప్ట్ స్టోరీ అవుట్లైన్ చెప్తే ఆయన ఓకే అయితే చేయొచ్చు కూడా. సో ఐఎమ్ టోటల్లీ కీపింగ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎ సైడ్ ఆఫ్ వ్యూహం.
నేను మాట్లాడేది బాలశౌరి గారి ద్వారా వారి ప్రియ శిష్యుడైన దాసరి కిరణ్ కుమార్ గారు, ఎందుకంటే కిరణ్ కుమార్ గారు బాలశౌరి గారు అపూర్వమైన మిత్రులు. ఏ పోస్టర్ బాలశౌరి గారిదన్నా కింద ఈయన తలకాయ ఉంటుంది. ఆ సినిమా ఫంక్షన్కి కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సినిమా అప్పుడు బాలశౌరి గారు, దాసరి కిరణ్ కుమార్ గారు టీటీడీ మెంబర్ కూడా ఇచ్చారు వారికి. మరి వారు కలిసే ఉన్నారు. మరి వ్యూహకర్త అని చెప్పబడుతున్న బాలశౌరి గారు శిష్యుడు ఆరు మిత్రుడు, సారీ టు యూజ్ శిష్యుడు, ఈయన టీటీడీ మెంబర్, ఈయన స్టేచర్ ఉన్న వ్యక్తి, మిత్రులు మరి సినిమా తీశారు. ఇవాళ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయటం అయింది. 3 వారాల్లో మళ్ళీ రివైజ్ చేసి ఏ సంగతి క్లియర్ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టే చూస్తుందా, మరి ఏం చేస్తారు అనేది. అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో ఇటువంటి పబ్లిసిటీ సినిమాను డెఫినెట్గా అలౌ చేయరు. సో మనకు ఆ వ్యూహం చూసే భాగ్యం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాతే మనకి దక్కొచ్చు. సరే ఈలోపు ఏదో యాత్రలో ఇలాంటివి వస్తాయి సినిమాలు, వైఎస్ఆర్ అభిమానులు ఆ యాత్ర చూసి సరిపెట్టుకోవచ్చు. బట్ ఈలోపు మరి రేపో మాపో మరి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరుతారని చెప్పి చూసాం. మరి ఆయన పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ ఉన్న సీన్లే తీసేయమంటారా? ఆ తర్వాత సినిమాయే ఏముందిగా 10 కోట్లు పోతే పోయిందని ఆపేస్తారా? మరి నాకు తెలియదు. బట్ ప్రస్తుతానికైతే దాసరి కిరణ్ కుమార్ గారి వ్యూహం నిలిపివేయబడింది. లోకేష్ గారు వేసిన కేసు వలన ఉన్న మురళీధర్ గారు ఆర్గ్యూ చేశారు. అదే ఉన్న మురళీధర్ గారు రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన పిటిషన్ కూడా ఇటువంటి కొన్ని కార్యక్రమాలను చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగిన పిటిషన్ కూడా మరి గతంలో నోటీసులు సర్వ్ చేయటం అయింది. వీళ్ళు వామో వాయు అని చెప్పి గొడవ చేశారు. నేను వ్యక్తిగతంగా వేసినా కూడా మరి చాలామంది వచ్చారు లాయర్లు. మరి రేపు ఆ మ్యాటర్ కూడా వస్తుంది, చూద్దాం. ఆ మ్యాటర్లో మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది చూద్దాం. ఇవాళంతా శ్రీరాముని భక్తిలో ఓలలాడుతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికే కొంచెం ఎక్కువ సమయం